అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా పత్రి గారు చెప్పినటువంటి సందేశాలు చెప్పుకుంటున్నాం. లాక్డౌన్ టైంలో ఆయన 100 రోజులు సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆత్మజ్ఞాని ప్రవర్తన గురించి ఆయన ఈ సందేశాలన్నీ ఇచ్చారు. ఈరోజు ఇంకొక సందేశం గురించి తెలుసుకుందాం. ఆయన ఇచ్చిన ప్రతి సందేశం చాలా ఇంపార్టెంట్. మీరు ఊరికే ఒక్కసారి వినేసి వదిలేసేది కాదు. దాని గురించి చాలా డీప్‌గా ఆలోచిస్తూ ఉండాలి. ఎంత ఆలోచిస్తే అంత అర్థమవుతుంది. మీ జీవితంలో చాలా గొప్ప మార్పులొస్తాయి. సరే, రాసుకొని చెప్తాను. ఆత్మజ్ఞాని ఎప్పుడైనా మొదట హాలాహలం వస్తుంది. తరువాత అమృతం వస్తుందని అవగాహన చేసుకుంటాడు. ధ్యానంలో కూడా అంతే అని తెలుసుకుంటాడు. ఇది ఆయన ఇచ్చినటువంటి సందేశం. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఆత్మజ్ఞాని ఎప్పుడైనా మొదట హాలాహలం వస్తుంది, తరువాత అమృతం వస్తుందని అవగాహన చేసుకుంటాడు. ధ్యానంలో కూడా అంతే అని తెలుసుకుంటాడు. ఈ సృష్టిలో ఉన్న ఏర్పాటే అండి ఇది. ఇది అవగాహన చేసుకోండి. ఇలా పత్రి గారు చెప్పిన విషయాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం అవగాహన చేసుకోగలిగితే జీవితంలో ఊరికే దుఃఖపడం అర్థమవుతాయి. అందుకే జ్ఞానం సంపాదించుకోవాలి అంటాను. ఏదైతే పత్రి గారు చెప్పారో అవన్నీ జ్ఞానే అవగాహన చేసుకుంటాడు. అందుకే జ్ఞాని ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. దుఃఖంలో కూడా ఆనందపడుతూ ఉంటాడు. అది జ్ఞాని యొక్క గొప్పతనం. మీరు చూడండి, పూర్వకాలం మనం పురాణ కథలు విన్నాం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని మదించారు. మదించినప్పుడు మొదట ఎన్నో వచ్చినాయి. ఫస్ట్ హాలాహలమే వచ్చింది. విషం. అప్పుడు పరమశివుడు ఆ హాలాహలాన్ని తన కంఠంలోనే ఉంచుకున్నాడు. అది
నల్లగా మారిపోయింది. అందుకే ఆయన్ని నీలకంఠుడు అని కూడా అంటారు. తర్వాత లక్ష్మీదేవి ఇలా ఎన్నో వచ్చినాయి. ఐరావతం ఇలా. ఆఖరిలో అమృతం వచ్చింది. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, దేనికోసమైతే వాళ్ళంతా కలిసి ఇంత కష్టపడ్డారు, అది పొందగలిగారు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఈ పురాణ కథల్లోంచి మనం కొంత సందేశాన్ని తీసుకోవాలి. అది కథ కింద చూడడం కాదు. దానిలోని అంతరార్థం. అంచేత మన జీవితంలో అయినా సరే, సంసారంలో అయినా సరే, లేకపోతే ఏదైనా ఎటువంటి పరిస్థితులు ఈ సందేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం. ఈ ధ్యాన మార్గంలో కూడా అంతే అని తెలుసుకోవాలి. ఇంచేతంటే ఇది అంత సామాన్యమైనది కాదు, తేలికైంది కూడా కాదు. అందులో కళ్ళు మూసుకుని కూర్చోవడం అన్నది చాలా చాలా కష్టం. నీ ఇంద్రియాలన్నిటినీ నువ్వు నీ అదుపులో ఉంచుకోవచ్చు. కానీ మనసును మాత్రం నువ్వు అదుపులో ఉంచుకోలేవు. నీ వల్ల కాదు, నీకు సాధ్యం కాదు. అది అంత కష్టం. అంత కష్టపడగలిగిన వాళ్ళే ధ్యానంలో ఎదగగలరు. ఏ తేలికవుతే అందరూ చేసేద్దరు. ఓ గంటలు 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 రోజుల తరబడి అలా కూర్చుని ఉండిపోతారు. కష్టం కాబట్టే మనం చెప్పినా కూడా రాడు ఇందులోకి. మా వల్ల కాదని ఒప్పేసుకుంటారు వాళ్ళు. ఒకవేళ కూర్చున్న వాళ్ళు చూసి వాళ్ళకి ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎలా కూర్చుంటున్నావు అంటారు. చాలా మంది ధ్యానంలో లాభాలు చెప్పినప్పుడు కొంచెం ఆశపడతారు వాళ్ళు. అబ్బా ఇన్ని లాభాలు ఉన్నాయి ఇందులో, ఎలా చేయాలని అడుగుతారు. ఏమి లేదు, కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాసను గమనించడమే అంటే, ఓ అంతేనా అని కూర్చుంటారు. కూర్చున్నాక తెలుస్తుంది వాళ్ళకి ఆ తెప్పలేంటో. అమ్మ బాబోయ్ అంటారు. దండం పెట్టేస్తారు. నాయనా నాకు ఇంకే పని అని చెప్పు, ఇది మట్టుకోద్దు అంటారు. చేత ఇది చాలా కష్టమైన సంగతి, గుర్తుపెట్టుకో. మనకి విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు ఈ ధ్యానం కష్టమని చెప్పడానికే ఒక ఉదాహరణ చెప్పేవారు.
ఏంటంటే ఆయన ఆశ్రమంలో కొంతమంది పనిచేసేవారు. ఆయన వాళ్ళని పిలిచి ఏం చెప్పారంటే, ఒరే బాబు, మీరు ఈ రోజు ఏం పని చేయక్కర్లేదు. మీరు పని చేయకపోయినా మీ కూలి డబ్బులు నేను ఇచ్చేస్తాను. మీరు చేయవలసింది ఏంటంటే ఒక గంట నేను చెప్పినట్టు మీరు కూర్చోవడమే. ఇంకేం లేదు. పని కూడా ఏం లేదు అని చెప్పారంట. వాళ్ళేమనుకున్నారు? ఓహ్! రోజు కష్టపడితే సాయంకాలం దాకా అయి మోసి, ఇయి మోసి వచ్చే డబ్బులు ఒక గంట కూర్చుంటే వస్తూ ఉంటే నష్టం ఏంటి అని చెప్పి సరే అయ్యగారు అన్నారు. అప్పుడు ఆయన కళ్ళు మూసి కూర్చోబెట్టారు. ఒక 5, 10 నిమిషాలు కూర్చున్నారట వాళ్ళు. వాళ్ళ తరం కాలేదట. అప్పుడు వాళ్ళంతా కళ్ళు తెరిచి ఆయన కాళ్ళ మీద పడి ఆయనతోటి అన్నారట. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు. ఊరికేనైనా మేము పని చేస్తాం కానీ ఈ పని మటుకు మా వల్ల కాదన్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎంత కష్టం. కాబట్టి మీరైనా ట్రై చేయండి. ఇప్పుడున్న కూలీ 500 అవనివ్వండి, 600 అవనివ్వండి, 700 అవనివ్వండి. ఇస్తాను. భోజనం కూడా పెడతాను. ధ్యానంలో కూర్చో అన్నాడు. కూర్చోండి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీకు కావాలంటే మీరు గమనించండి. ధ్యానంలో పత్రి గారు చెప్తూ ఉంటారు. ఆయన ఏమంటారంటే, చాయ్ తాగినంత సులువు అంటారు. ఆయన మాట వింటే అలాగే అనిపిస్తది. ఇంకా ఎంత తేలిగ్గా చెప్తారు అంటే, అసలు ఏ కండిషన్ లేకుండా తీసేశారు. ఒకటే మాట చెప్పారు ఆయన. స్థిర సుఖ ఆసనం అన్నారు. సుఖంగా ఉండే పోస్చర్ ఆసనం తీసుకో అన్నారు. నువ్వు ఎలా కూర్చోంటే అలా కూర్చో. పాసం పెట్టేయాలంటే పాసం పెట్టి, కాళ్ళు చాపుకో అంటే కాళ్ళు చాపు, సోఫాలో కావాలంటే సోఫాలో కూర్చో, గోడ కానుకుని కూర్చో, పరుపు మీద కూర్చో, నీ ఇష్టం. నువ్వేమీ శరీరాన్ని కష్టపడక్కల. ఎట్టారుగా ఉండాలనేమి లేదు అని శుభ్రంగా చెప్పారు ఆయన. ఊరికే కళ్ళు మూసుకో, శ్వాసను గమనించు, అంతే అన్నారు. చూసే వాళ్ళకి చాలా తేలిగ్గా కనిపిస్తుందండి. ఇంతేనా? లాభాలు చూస్తే చాంతాడు ఉంటాయి. మన ఊళ్ళు ఆ ప్యాంప్లెట్ వేయించి దాంట్లో చూస్తే ఇన్ని లాభాలు వస్తాయా? హాస్పిటల్కి వెళ్ళి నువ్వు లక్షలు ఖర్చు పెట్టే ఆ డబ్బు ఏమీ అవసరం లేకుండా కూర్చుంటే తెగిపోతాయి. మరి ఏముంది అనుకుంటారు. కూర్చున్నాక తెలుస్తుందండి ఎంత కష్టమో. మిగతా అన్ని బాగానే ఉంటాయి. ఏళ్ళలో ఏళ్ళు పెట్టుకుంటూ పెట్టుకుంటారు, కాళ్ళు కట్టేయమంటే కాళ్ళు క్రాచ్ చేసేస్తారు, నోరు అన్ని కట్టేయమంటే అన్ని కట్టేస్తారు, కళ్ళు మూసేస్తారు. ఇవన్నీ వీళ్ళు చెప్పినట్టుంటే కానీ అలా కూర్చున్నప్పుడు ఒకటే వీళ్ళ మాట విందాం. అదే మనసు.
వీళ్ళ తరం కాదు దాన్ని. చెప్తారు, అమ్మా, ఓ మనసా, ఒక్క 5 నిమిషాలు ఏమీ ఆలోచించకుండా ఉండు, ఇంకేం వద్దు, చచ్చినా ఇందరు. ఎంత కష్టం అంటే అంత కష్టం. మీరు కావాలని గమనించండి, ఎంతో మందిని చూస్తే ఎన్ని నొప్పులండి, ఎన్ని ఇబ్బందులండి. అది అంటారు. ఇదే పత్రి గారు అంటారు, సహనమే ప్రగతి. సాధన చేసే వాళ్ళకి చెప్పిన ఒక గొప్ప సూత్రం ఏంటంటే సహనమే ప్రగతి అని. సాధనలో వచ్చే నొప్పులు కానీ, వచ్చే బాధలు కానీ, వచ్చే ఏమైనా సరే సహిస్తూ కూర్చోగలిగితేనే ఆ సాధనలో ప్రగతి సాధిస్తారు, ఎదుగుదల పొందుతారు అని చెప్పంటారు. దాన్నే షిరిడి బాబా సబూరి అన్నారు. తప్పనిసరి. అంటే మన బతుకంతా లాగా సహిస్తూ ఉండవలసిందేనా? కాదు, కాదండి. ప్రారంభంలోనే అలా సహిస్తాం. తర్వాత ఆ ధ్యాన స్థితి పొందిన తర్వాత, ఆ ఆనందానుభూతి పొందుతూ ఉన్నప్పుడు ఇప్పుడు తెలుస్తుంది, అబ్బా, ధ్యానం ఇంత గొప్పదా అని చెప్పి. అనుభూతిని వదలలేదు. వాళ్ళకి అది హాలాహలమే. కానీ అలవాటైన వాళ్ళకి ధ్యానం అన్నది అమృతం లాంటిది. అందుకే మీరు చూడండి, భీమవరంలో 5 గంటలకంటే కూర్చోమంటాం, 5 to 8. కొంతమంది 4 గంటలకే కూర్చుంటున్నారు, కొంతమంది 3 గంటలకే కూర్చుంటున్నారు, ఇంకా ముందు కూడా కూర్చుంటున్నారు కొంతమంది. ఎలా కూర్చుంటున్నారు? కంటిన్యూ వచ్చేవాళ్ళు మనం చెప్పక్కర్లేదు, వాళ్ళంతట వాళ్ళే లేచి వెళ్ళిపోతుంది, లేచి కూర్చుంటున్నారు. నెలలు కాదు, సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ భీమవరం వచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు, మీరు గమనిస్తే. నిజంగా అది హాలాహలం లాంటిది అవుతే, ఇంత కష్టమైంది అవుతే ఎందుకు వస్తారండి? దండం పెట్టేస్తారు. కానీ ఆ ఆనందాన్ని అనుభవించాక వదలరు ఇంకా. ఇప్పుడు నేను గమనిస్తున్నాను, ఓ 2, 3 మాసాల నుంచి 200 మంది పైచర్లు ప్రతి నెల రెన్యూ చేసేసుకుంటున్నారు. అంటే వాళ్ళే వస్తున్నారు.
అంతకుముందు ఓ 100 మంది వచ్చేవారు. మెల్లిమెల్లిగా 125, 150 పెరిగారు. ఇప్పుడు 175, 200 పైచళ్ళు వస్తున్నారు. నాకే ఆశ్చర్యమేస్తుంది. ధ్యానం మనం 20 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 20, 25 మంది మొదట్లో అంతే ఉండేవారు. మెల్లిగా ఒక 50 మంది, 60 మంది, 70 మంది అలా ఒక 60, 70 మంది వస్తే చాలా బాగా వచ్చారు అని అనుకునేవాడిని. అది మెల్లిమెల్లిగా ఓ 2, 3 ఏళ్లకి ఓ 100, 125 ఆ స్థాయికొచ్చారు. అబ్బా! అనుకున్నా. ఓసారి 160 మందొచ్చారు. రికార్డ్ అనుకున్నాను. ఆ 160 మంది రికార్డే కాదు. 200, 250 మెల్లిమెల్లిగా హాల్ పట్టట్ల. 3, 4 ఏళ్ల క్రితం. మరి కొన్ని నెలలే చాలా మందిని వద్దనవలసొచ్చింది. మరి అనుకోకుండా కొత్తగా ఇంకో హాలేయడం, 4, 500 మందికి అవకాశం కల్పించడం. మరి అంతమంది కూడా వచ్చేస్తున్నారు హాలేశాక. అది. ఇంచేత ఆనందం, అనుభూతి పొందాక ధ్యానాన్ని వదలలేరండి. మీకు ఇంకో విషయం చెప్తున్నాను. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ధ్యానంలో మేము ఎదిగినట్టు, మాకు మంచి పట్టు వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అని అడుగుతారు. మీకు చెప్తున్నాను కదా, ఎవరికవుతే కాస్త ఖాళీ దొరికినప్పుడు కళ్ళు మూసుకోవాలని అనిపిస్తూ ఉంటుందో, వాళ్ళకి తెలియకుండా కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయో, వారు ధ్యానంలో మంచి పట్టు సాధించినట్టే. గుర్తుపెట్టుకోండి. ఇంకే పని చేయబుద్ధి కాదు. కళ్ళే మూసుకోవాలి. మూతలు పడిపోతాయి. వాళ్ళకి తెలియకుండానే అప్రయత్నంగానే. వాళ్ళకి మనసు ఖాళీ అయిపోయింది. ఇంకేమీ లేదు. ఆ మత్తు అలా ఉంటుంది వాళ్ళకి. అందుకే ఋషులు, మహర్షులు, అవధూతలు రోజులు కాదు, నెలలు, సంవత్సరాలు కూడా అలా ఉండిపోతారు. ప్రత్యేకించి ధ్యానం కోసం జన్మ తీసుకున్నటువంటి ముమ్మడివరం బాలయోగి ఇలాంటి వాళ్ళంతా, పత్రి గారు కూడా ఒక జన్మలో జన్మంతా కూడా ధ్యానంలోనే ఉన్నారట అని చెప్పడం జరిగింది.
చేత శంకరాచార్య వారు కూడా చెప్పారు. తితీక్ష అన్నారు ఆయన సాధనా చతుష్టయంలో. సహనం అన్నది సాధకులకి ఉండవలసిన ప్రప్రథమ లక్షణం. మీరు చూడండి, ఏ తల్లి అయినా సరే బిడ్డను కనేటప్పుడు పురుటి నొప్పులు వస్తాయి. మరి అది ఎందుకు పెట్టబడిందో ఏంటో నాకు అర్థం కాలేదు. మరి దానికి కూడా ఏమైనా అంతరార్థం ఉందో? సృష్టికర్త ఏదైనా చేస్తే దానికి అర్థం లేకుండా ఉండదు. ఏ నొప్పి లేకుండా బిడ్డ బయటకు వచ్చేయచ్చు కదా. ఎందుకు? అంటే ఆ తల్లి ఆ బిడ్డ కనేటప్పుడు ఆ అనుభవం పొందేటప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకుంటుందనో మరి ఏంటో అది. ఎలాంటి స్థితికి వచ్చేస్తారంటే, ఇంకా నాకు పిల్లలు వద్దు, ఎటువంటి పరిస్థితుల్లో మొగుడు కూడా వద్దు అనే పరిస్థితికి వచ్చేస్తారు. కానీ ఆ బిడ్డను కన్నాక ఆవిడ తన్మయత్వం చూస్తే, ఆ ఆనందం చూస్తే ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత మురిసిపోతుంది. వాడి కోసం మొత్తం జీవితాన్ని త్యాగం చేస్తుంది. ఇంకా తండ్రి చేస్తాడో లేదో తెలియదు కానీ తల్లి మటుకు త్యాగం చేస్తుంది. వాడి కోసం నిద్రపోదు, తిండి కూడా మానేస్తుంది. తను త్యాగం చేసి అన్నీ వాడికే సమకూరుస్తూ ఉంటుంది. వాడు ఎదుగుతూ ఉంటే మురిసిపోతుంది. అమ్మా అని వాడు ప్రేమగా పిలిస్తే ఇంకా వాడి ఆనందానికి అవధులు ఉండవు. కానీ కనేటప్పుడు నిజంగా ఆలాహలం కంటే భరించలేని నొప్పులు. చేత ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, ఏదైనా సరే మొదట్లో హాలాహలం ఏముంటుంది. చేత మన జీవితంలో అయినా సరే గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ప్రారంభించినప్పుడు అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు. ఆ కష్టాలు వచ్చినాయని వెరవకూడదు, వెనకాడకూడదు. దాన్ని మనం భరిస్తే కనుక తర్వాత అమృతం ఖచ్చితంగా పొందుతాం. హాలాహలం వచ్చిందని దేవతలు రాక్షసులు
పాల సముద్రం మదించడం ఆపేయలేదు. పట్టుదలగా చేశారు. చివరికి సాధించారు. అదే చెప్తున్నారు పత్రి గారు. ఆత్మజ్ఞాని ఎప్పుడైనా సరే మొదట హాలాహలం వస్తుంది. తరువాత అమృతం వస్తుందని అవగాహన చేసుకుంటాడు. మీరు ఇప్పుడు జ్ఞానం సంపాదించాలి, ఇంకా ఎదగాలి. దానికోసం మీరు ఎంత కష్టపడుతున్నారు చూడండి. సాధన బాగా చేస్తున్నారు, పుస్తకాలు చదువుతున్నారు. మరి పంచితేనే కదా పెరిగేది. అందుకని చెప్పి మీరు సంపాదించుకున్న జ్ఞానాన్ని 10 మందికి బోధించడానికి ముందు ప్రిపేర్ అవుతున్నారు. ఆ క్లాసులు అవి చెప్తున్నారు. చెప్తున్నప్పుడు మీరు చూడండి, కొంచెం తేడా వస్తాయి మీరు చెప్పే దాంట్లో. గురువు ఊరుకోడు కదా, చెప్తాడు. అవసరాన్ని బట్టి 2 దొబ్బులు కూడా పెడుతూ ఉంటాడు. మీరు బాధపడి మానేస్తే అమృతం కోల్పోతారు. దాన్ని పెద్ద పట్టించుకోకపోతే అమృతమే పొందుతారు జీవితం. నా విషయంలో అదే జరిగింది. పత్రి గారి ద్వారా ఎన్నో సార్లు దుబ్బులు తిన్నాను. నేను ఇన్ని చేస్తున్నాను, ఇంత సేవ చేస్తున్నాను, ఇంత ఆయన ఆశయాలు చేస్తున్నాను, అయినా దుబ్బులు ఇటు అనుకునేవాడు. మళ్ళా వెంటనే ఆలోచన వచ్చేది, నా కోసమే కదా ఆయన చేసేది. ఇవన్నీ పట్టించుకోక వదిలేసేవాడిని. అందుకే ఈ స్థాయికి రాగలిగాను. ఆ గురువునే వదిలేస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు చెప్పేవాడు ఎవడు? 2012కు ముందు ఒక సీనియర్ మాస్టర్ పత్రి గారిని అడిగాడట. 2012 యుగాంతం ఇదేదో అంటున్నారు. ఏం జరుగుతుందండి మన సొసైటీ? పత్రి గారు చెప్పారంట, ఇప్పుడున్న వాళ్ళు చాలా మంది నాకు దూరం అయిపోతారు అని చెప్పి. ఇప్పుడు నాకు అనిపించింది, మా బాబోయ్, ఎవడు వెళ్ళిపోయినా నేను మటుకు ఆయన వదలకూడదు అని అప్పుడు దృఢంగా నిశ్చయించుకున్నా. మళ్ళా ఒక్కోసారి డౌట్ వచ్చేది, ఏమో ఏదైనా నేను చిన్న పొరపాటు చేస్తే ఆయన తిడితే ఆ బాధతో వదిలేస్తానేమో అని. అప్పుడు అది కూడా నేను తిట్టినా సరే, ఆయన ఏం చేసినా సరే దాన్ని నేను పట్టించుకోకూడదు, ఆయన మటుకు నేను వదలకూడదు. మళ్ళా ఆలోచించాను, ఆయన ఏమన్నా దుర్మార్గుడా, దుష్టుడా? సాటి జీవుల పట్ల ఎంత దయ ఉంది ఆయనకి! అంత కాఠిన్యం ఎక్కడ ఉంటుంది? ఆయన రాక్షసుడేం కాదు కదా, ఎన్నో లక్షల కోట్ల జీవుల్ని కాపాడుతున్నాడే. అది నా లాభం కోసమే కదా, ఆయన ఏమన్నా ఏం చేసినా. ఇంచేత వాటిని పట్టించుకోకూడదు అని చెప్పి
నిజంగా కూడా దృఢంగా నిశ్చయించుకోవడం వల్ల మరి ఆయన ఉన్నంత కాలం ఉండగలిగా. ఆయన ఒక్కోసారి అన్నాడు, నేను 2095 దాకా ఉంటాను. నేను అనుకునేవాడిని, సరే మనం ఎంతకాలం ఉంటామో అంతకాలం ఆయనతోటే ఉండాలి. చేత హాలాహలం లాంటి సందర్భాలు జరిగాయి ఆయనతోటి. ఓ 2, 3 సార్లు ఆయన పుట్టడం కూడా జరిగింది. నేనేమి వెంటనే రిలీజ్ అయ్యాను. ఇంకోటి గమనించాను, ఎప్పుడైతే అంత తీవ్రంగా ఉంటారో ఆ మరుక్షణం మళ్ళా చాలా జాలి చూపించేవారు. మళ్ళా వెంటనే మారిపోయేది ఆయన ప్రవర్తన. ఇప్పుడు అర్థమైంది, నాలో లోపం సరి చేయడానికి, నా అహంకారాన్ని తొలగించడానికి ఆయన అలా ప్రవర్తించాడు అని అర్థం చేసుకున్నాను. ఏదైతే ఆయన ఉన్నంత కాలం ఉండగలిగాను. ఆయన ద్వారా అంతులేని జ్ఞానాన్ని నేను పొందగలిగాను. ఆయన చెప్పిన విషయాలు మనం చెప్పుకోవాలంటే ఎన్నాళ్ళైనా చెప్పుకోవచ్చు. ఈ లాక్డౌన్ సందేశాలు మరి ఎన్నాళ్ళు పడుతుందో, అన్ని అద్భుతమైన సందేశాలైనా చెప్పడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.